సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం క్యాసారం గ్రామంలో టీఆర్ఎస్ తరపున బలపరిచిన అభ్యర్థి కైల అనిత ప్రభాకర్ రెడ్డి గడప గడప ప్రచారం నిర్వహించారు. గ్రామ స్థాయిలో ఉన్న మౌలిక వసతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ డ్రైనేజీ తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. అనిత ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి స్థానికుల స్పందన మంచిగా కనిపించిందని గ్రామ పెద్దలు, 10 వార్డుల సభ్యులు, నాయకులు శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శరణప్ప, మధుసూదన్, మాజీ ఎంపీటీసీ రమేష్, మైలారం మహేశ్వరి తదితరులు ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. క్యాసారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మరి కైల అనిత ప్రభాకర్ రెడ్డి గారిని కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాము. అనిత ప్రభాకర్ రెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు మా కైల అనిత ప్రభాకర్ రెడ్డి గారు బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కైల అనిత ప్రభాకర్ రెడ్డి గారికి కత్తెర గుర్తు వచ్చింది. గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలవాలని కోరుచున్నాం. అదేవిధంగా మా కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కోరుకున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా మైపాలరెడ్డి గారు ఉన్నారు. మరి అతను ఇంకొక 3 సంవత్సరాలు స్థానిక సభ్యులుగా ఉంటారు కాబట్టి అతని ఆశీస్సులతో అతన్ని ఆశీర్వాదంతో మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, మేము గెలిచిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మేము మా గ్రామ అభివృద్ధులు సాధించాలని అతని ప్రత్యేకంగా ఇస్తున్నాను. జై కేసీఆర్, కైల అనిత ప్రభాకర్ రెడ్డి గారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.